సమరం డ్రగ్ అబ్యూజ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం దీంట్లో చాలా విషయాలు సమాజాన్ని ఈ డ్రగ్ అబ్యూజ్ విషయంలో ముఖ్యంగా యువతని చైతన్యపరచడం కోసం ఈ డైలీ సీరియల్ పెట్టాం. కనీసం కొంతమంది అయినా విని వాళ్ళు ఈ డ్రగ్స్ బారిన పడ్డ వాళ్ళు కనీసం వాళ్ళని కరెక్ట్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. దీంతో డైలీ పెట్టాం. ఒకటైనా వాటిని వింటే ఏదో ఒకటి వాళ్ళని క్లిక్ చేయబోతుందా అని ఆవేదనతో సమర ఛానల్ కార్యక్రమం మొదలెట్టింది. చక్కటి ఫలితాలు కూడా కనబడుతున్నాయి. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున భారతదేశంలో మాదక ద్రవ్యాల చట్టాలు ఎలా ఉన్నాయి, హక్కులు బాధ్యతలు, మరి పౌరుల హక్కులు బాధ్యతలు కూడా ఏమిటి అని తెలుసుకోవాలి. యువత కూడా తెలుసుకోవాలి, పెద్దలు కూడా వాళ్ళ బాధ్యత ఏంటో తెలుసుకోవాలి, అది చేయాలి. అలాగనే మాదక ద్రవ్యాల విషయంలో యువత కూడా వాళ్ళ హక్కులు ఏంటో కూడా తెలుసుకోవాలి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం నేడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సామాజిక సమస్య, ఆరోగ్య సమస్య, న్యాయపరమైన సమస్యగా మారింది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతి దేశం మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠినమైన చట్టాన్ని అమలు చేస్తుంది. కొన్ని దేశాల్లో అయితే మాదక ద్రవ్యాలు రవాణా చేసిన దొరికితే ఉరిశిక్ష వేస్తారు. కొంతకాలం కిందట సింగపూర్లో ఒక ఇండియన్ వాడు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ట్రాఫికింగ్ చేస్తా అని చెప్పి వాడిని ఉరితీశారు. సింగపూర్లో కేవలం మాదక ద్రవ్యాలని వ్యాపారం చేస్తాడు. అంటే ఎంత కఠినమైనటువంటి చట్టాలు కూడా ఉన్నాయో చూడండి. యావదే శిక్ష, ఉరి తీయడం, ఎన్ని ఉన్నాయి. కానీ ఇంతున్నా తగ్గుతోందా? తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లా అంటే రెండో పక్క ఈ వ్యసనానికి బానిసలు చేసేటి ఒక పెద్ద ఆ ముఠాలు ఉన్నాయి. ఆ ముఠాల వల్ల ఒకరికి శిక్ష వాళ్ళు ఉరి తీయచ్చు, ఒకరు యావదే శిక్ష చేయొచ్చు. కానీ ఈ మాఫియా, డ్రగ్స్ మాఫియా ఉంది చూసారా, కొన్ని వందల మాఫియాస్ ఉన్నాయి. దీనివల్ల దీని అరికట్టడం అంటే దీని సరైన ఏంటి పరిష్కారం? ఉండాల్సిన చట్టాలు ఉండాల్సిందే, కానీ పరిష్కారం కూడా కావాలి మనకి. అలాగే ఇతర దేశాలు, మన ప్రతి దేశంలో ఉన్నట్లుగా ఇతర దేశాలు ఉన్నాను, మన భారతదేశం కూడా ఈ విషయం అనేక చట్టపరమైన చర్యలు చేపడుతుంది. అయితే చట్టాలు కేవలం శిక్షించడానికి మాత్రమే కాదు, ప్రజలను రక్షించడానికి, అవగాహన కల్పించడానికి, బాధితులకు పునరావాసం చేయడానికి కూడా ఉద్దేశపడ్డాయి. మన భారతదేశంలో మాత్రం కేవలం శిక్షించడం కోసం కాదు, శిక్ష వల్ల సమస్య పరిష్కారం కాదు అని తేలిపోయింది. వందలు వేల మంది దీనికి బాధితులు ఉన్నారండి. వీళ్ళందరూ జైలు పెడతారు, యావదే చేస్తారు, అయిన సమస్య పరిష్కారం అవుతుందా? జైళ్ళు నిండుతాయి. కానీ ఈ బయట డ్రగ్స్ మాఫియా వాళ్ళలో పడిపోయి డ్రగ్స్కి బానిసలైపోయి వాళ్ళ బతుకులు నాశనం చేసుకున్న వాళ్ళు దానికి వేల రెట్లు ఉన్నారు. అందుకని ఒట్టి శిక్ష. అందుకని భారతదేశం ఏం చేసింది, కేవలం శిక్షించడమే కాకుండా ప్రజలను రక్షించడానికి, ఆ డ్రగ్స్ నుంచి బయట రక్షించడానికి, అవగాహన కల్పించడానికి, బాధ్యత పునరావాసం చేయడానికి కూడా ఉద్దేశపడి. అందువల్ల ప్రతి పౌరుడు మాదక ద్రవ్యాల చట్టాల గురించి, తమ హక్కులు బాధ్యతల గురించి తెలుసుకోవడం అవసరం. భారతదేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రధాన చట్టం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ చట్టం అని ఉందండి. ఏంటండి? నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ చట్టం. దీన్ని NDPS యాక్ట్ 1985 అని కూడా పిలువబడుతుంది. NDPS యాక్ట్ 1985. ఈ చట్ట ప్రకారంగా మాదక ద్రవ్యాల ఉత్పత్తి చేయడం కానీ, నిల్వ చేయడం కానీ, రవాణా చేయడం కానీ, విక్రయం అమ్మడం కానీ, కొనుగోలు చేయడం కానీ, వినియోగం కానీ ఇవన్నీ కూడా నియంత్రించబడ్డాయి. ఏవి కూడా ఆమోదించబడలేదు చట్టం ద్వారా. ఈ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ చట్టం అనేది NDPS యాక్ట్ 1985. ఈ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల ఉత్పత్తి పనికిరాదు, నిల్వ చేయడం పనికిరాదు, రవాణా చేయడం పనికిరాదు, విక్రయం పనికిరాదు,
కొనుగోలు పని కాదు, వినియోగం పనికిరాదు. ఏ చేసినా నేరమే. ఈ చట్టం ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టడం, యువతను రక్షించడం, సమాజానికి మాదవ్యాల ముప్పుని కాపాడడం. అంచేత కేవలం మీరు డ్రగ్స్ తీసుకున్నారా అరెస్ట్ చేస్తాం, సెట్ చేస్తాం, యావది సెట్ చేస్తాం అని చెప్పడం కాదు. యువతను రక్షించాలి, సమాజాన్ని మాదద్రవ్యాల నుంచి విముక్తి చేయాలి. మాదద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం చాలా తీవ్రమైన నేరాలుగా పరిచయపడతాయి. భారీ పరిమాణంలో డ్రగ్స్ని తయారు చేయడం, విక్రయించడం లేదా రవాణా చేయడం వంటి కఠినమైన జైలు శిక్షలు ఉన్నాయి. భారీ జరిమానాలు విధించబడతాయి. ఎందుకంటే డ్రగ్స్ మాఫియాలు వేలాది మంది యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. చట్టం ఇలాంటి నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తుంది కూడా. అయితే చట్టం కేవలం నేరస్తులు శిక్షించడానికే పరిమితం కాలేదు, అది గుర్తించండి. చాలా మన భారతీయ చట్టం ఎంత గొప్పదంటే కేవలం నేరస్తులను శిక్షించడానికి పరిమితం గల డ్రగ్స్కు బానిసలైన వ్యక్తులను కూడా మానవతా దృక్పథంతో చూడాలని సూచిస్తుంది. వీడు డ్రగ్స్ బానిస అయిపోయాడు, వాడు వినియోగించాడు కదా, అరెస్ట్ చేసి పడే జైల్లో పారేసాయి, యావది అరెస్ట్ చేసేసాయి. నో, అలా చేయడం అనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం కాదు. మెయిన్గా డ్రగ్ మాఫియాని మాత్రం కంట్రోల్ చేస్తుంది, వాళ్ళ మా శిక్ష వేస్తుంది. కానీ ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అయ్యారో వాళ్ళని మాత్రం సానుభూతిగా చూసి వాళ్ళని ఎట్లా అయినా సరే వాళ్ళని బాగుపరచాలి. డ్రగ్స్ బానిస వ్యక్తులని కూడా మానవతా పొందిన చూడాలని సూచిస్తుంది. వ్యసనం ఒక ఆరోగ్య సమస్యను గుర్తించి, వ్యసనం అనేది ఒక ఇద్దరికి మనం చెప్పుకున్నాం, వ్యసనం అనేది ఒక ఆరోగ్య సమస్య అని గుర్తించి చికిత్స పునరావాసానికి అవకాశాలు కల్పిస్తుంది. మన భారతదేశం చట్టం చూసారా, వాళ్ళ చికిత్స కూడా ప్రోత్సహిస్తుంది, తిరిగి రీహాబిలిటేషన్ కూడా చేస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగదారులు చికిత్స కోసం ముందుకు వస్తే వారికి పునరావాస సేవలు అందించాలని ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. నేను ఈ వ్యసనానికి బానిసనయ్యాను అంటే వీడికి బానిస తీసే జైలు పడండి, యావశిక్ష కాదు. వాళ్ళకి చికిత్స చేసి మామూలుగా చేయడానికి అటు ప్రభుత్వం కృషి చేస్తుంది, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా కృషి చేస్తున్నాయి. ప్రతి పౌరుడికి కొన్ని ముఖ్యమైన హక్కులు ఉన్నాయండి. చట్టం ముందు అందరూ సమానమే. పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు చట్టపరమైన విధానాలను అనుసరించాలి, చట్టపరంగా చేయాల్సిందే. వ్యక్తి గౌరవాన్ని కాపాడాలి. న్యాయ సహాయం పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఎవరైనా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయబడితే వారి చట్టపరమైన సహాయం పొందే హక్కు కూడా ఉంది. ఈ హక్కుల గురించి అవగాహన ఉండటం కూడా చాలా ముఖ్యం. ఇదే సమయంలో ప్రతి పౌరుడికి కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. చట్టాలను గౌరవించడం, డ్రగ్స్కు దూరంగా ఉండటం, ఇతరులు కూడా దూరంగా ఉంచడం, అది మన బాధ్యత. యువత ముఖ్యంగా స్నేహితుల ఒత్తిడికి లోను కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్కసారి ప్రయత్నిద్దాం అనే ఆలోచన అనేక సమస్యలకు ఆరంభమవుతుంది. ఒక్కసారి చూద్దాం, ఇది కిక్కేలంటూ చూద్దామా, అందరూ వాడుతున్నారు కదా, ఎంతమంది వాడుతున్నారు కదా, మనం కూడా కిక్ చూద్దామని ఆలోచన సరా దాన్ని మాత్రం చేరనివ్వకండి. అందువల్ల ప్రతి ఒక్కరు తన జీవితాన్ని తానే బాధ్యత వహించాలి. తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ముఖ్యమైనది. పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించాలి, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాలి, భయపడటం కంటే విశ్వాసం కల్పించాలి, డ్రగ్స్ గురించి సరైన అవగాహన కలిగివ్వాలి. పిల్లలతో సమయం గడపడం, వారి సమస్యలు వినడం, వారికి మానసిక బలం ఇవ్వడం ద్వారా అనేక ప్రమాదాలని నివారించవచ్చు. పాఠశాలలు కళాశాలలు కూడా తమ బాధ్యత నిర్వర్తించాలండి. విద్యార్థులకు డ్రగ్స్ ప్రమాదాల గురించి శాస్త్రీయ సమాచారం అందించాలి. జీవిత నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించాలి. డ్రగ్స్ రహిత క్యాంపస్లను నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. సమాజంలోని ప్రతి వ్యక్తికి డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో పాత్ర ఉంది. ఎక్కడైనా అకౌంట్ డ్రగ్ విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి, అది గుర్తించండి. ప్రతి పౌరుకి తీసుకొని ఎక్కడైనా కూడా ఉంటాడు, చూస్తాం సైకిల్ మీద బైకుల మీద వచ్చేసి అమ్మేసుకుని పోతారు. అలాంటిదంటే 1972 ఫోన్ చేయండి, ఇమీడియట్ ఫోన్ చేయండి.
దిస్ ఈజ్ మీ మీ బాధ్యత, ప్రతి ఒక్క బాధ్యత. డ్రగ్స్ నివారణలో ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. 1972 నెంబర్ ఫోన్ చేస్తే వెంటనే దానికి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంచేత ఎక్కడ జరుగుతుంటే మాత్రం తెలియజేయాలి. అది చాలా అవసరం. అది ఆ రకంగా చేసి సమాజంలో బాధ్యత పౌరులుగా వ్యవహరించాలి. మీడియా, స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు, ఉపాధ్యాయులు, సామాజిక నాయకులు కలిసి పనిచేస్తే డ్రగ్స్ సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు. అవగాహన, చట్టపరమైన చర్యలు, కుటుంబ మద్దతు, పునరావాస కార్యక్రమాలు కలిసి వచ్చినప్పుడే సమగ్ర పరిష్కారం అవుతుంది. సమగ్రంగా పరిష్కారం ఎప్పుడు అవుతుంది? ప్రతి వ్యక్తులను అవగాహన కల్పించాలి డ్రగ్స్ గురించి. చట్టపరమైన చర్యలు కూడా ఉండాలి, కుటుంబ మద్దతు కూడా ఉండాలి, అలాగే పునరావాస కార్యక్రమాలు, రీహాబిలిటేషన్ కార్యక్రమాలు కూడా ఉండాలి. అప్పుడే సమగ్రమైన పరిష్కారం మనకి జరుగుతుంది. స్వేచ్ఛ అంటే మనకు నచ్చింది చేయడం కాదు, మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడే బాధ్యత కూడా ఉంది. చట్టాలు మన స్వేచ్ఛను పరిమితం చేయడం కాదు, మనం రక్షించడానికి. అది గుర్తించండి. చట్టాలు మన స్వేచ్ఛ పరిమితం చేయడం కాదు, మనం రక్షించడానికి కూడా. డ్రగ్స్ దూరంగా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, విద్యను, వృత్తిని, భవిష్యత్తును కాపాడడం అవుతుంది. అంచేత డ్రగ్స్ దూరంగా ఉండాలి. అంచే చట్టాలు మనం భయపెట్టడానికి కాదు, రక్షించడానికి. హక్కులు తెలుసుకున్నాం, బాధ్యతలు నిర్వర్తిద్దాం. డ్రగ్స్ రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం. ఇదండి ఈరోజు. మరొక ఎపిసోడ్తో రేపు కలుద్దాం. అంతకు సెలవు మరి.